ఇప్పటికి మీ ఆర్గనైజేషన్కి ఏమన్నా నిల్వ అమౌంట్ ఏమన్నా ఫండ్ ఉందా అంటారా? ఇప్పుడు ఏమన్నా మీ ఆర్గనైజేషన్కి ఏమైనా ప్రతి ఆర్గనైజేషన్కి అంత నిల్వని ఉంటుందని ఫండ్ ఉండాలి, ఎందుకంటే సమయానికి ఏం జరుగుతుందో తెలియదు, వెంటనే తీసి స్పందించాలి అన్నట్టుగా మీరు ఏమన్నా మీ ఎఫ్ఎఫ్సిఐ నాయకులు అందరూ చేసిన సహాయం కానీ లేదా ఇతరత్ర చేసిన సహాయం కానీ ఏమన్నా నిల్వ అనేది ఏమన్నా ఉంచుతున్నారా, లేదా అంటే ఇంకా ఆర్థిక ఇబ్బందిని అనుభవిస్తూ ముందుకు సాగుతున్నారు? ఆర్గనైజేషన్కి అయితే ఏమాత్రం ఫండింగ్ లేదు, అప్పు అయితే ఉంది. ఎఫ్ఎఫ్సిఐ నేషనల్ ఆఫీస్ని కన్స్ట్రక్షన్ చేయడానికి సుమారుగా ఒక 30 lakh వరకు అప్పు చేసే కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. అంటే ఉన్నదంతా అప్పే చేశారా, లేకపోతే ఇంకా అవసరం మేరకు అప్పు చేశారా? అంటే చాలామంది అప్పు చేసి ఎందుకు కట్టాలని కూడా అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే కన్స్ట్రక్షన్ చేసే క్రమంలో అప్పు అవుతుందా? అంతేనండి. ఓకే. అంటే మొత్తానికి ఈ ఆర్గనైజేషన్ నత్తనడక నడుస్తుంది, కానీ అయినా బలంగానే ముందుకెళ్తుంది. అంటే ఆర్థికంగా వెనకబడి ఉంది. సరే, ఏదేమైనా దేవుడు ఈ ఆర్గనైజేషన్ పట్ల కృప చూపించాలి. మీ అందరు నాయకులు మీలో కలిగిన వారు, అలాగే ఈ కార్యక్రమం చూస్తున్నవారు ఎవరైనా ఈ ఆర్గనైజేషన్ పట్ల మీ ప్రోత్సాహం అందించగలిగితే తప్పనిసరిగా సంప్రదించండి. నన్ను సంప్రదిస్తే మీకు నేను పీటర్ పుట్టా గారిని కలుపుతాను. ఓకే. ఇక మరొక ప్రశ్న, పీటర్ పుట్టా గారితోనే విషయం డిస్కస్ చేసి మనం ముగించేసుకుందామంటే సమయం 2 అవుతుంది. బ్రదర్, మీరు చేసే పోరాటం బైబిల్ సమర్థిస్తుంది, ఇది రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారా, లేక ఇందులో అన్యాయం జరిగింది కనుక మేము నిలబడాలి, మా పక్షాన మా గలం విప్పాలన్న ఉద్దేశంతో చేస్తూ ముందుకెళ్తున్నారా, రాజ్యాంగాన్ని వినియోగించుకుంటూ ఈ సమాజానికి కూడా రాజ్యాంగం పట్ల మీరు ఏదైనా వినియోగించుకోమని ఏమైనా చెప్పదలుచుకున్నారా? చట్టపరంగా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం అంటే క్రైస్తవులు రాజ్యాంగాన్ని వినియోగించుకోవచ్చా లేదా? అది కూడా డెఫినెట్లీ క్రైస్తవులు రాజ్యాంగాన్ని వినియోగించుకోవాలి. మనం సామాజికంగా ఉన్నాం కాబట్టి సామాజికమైనటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని మన యొక్క పరిరక్షణ చేసుకోవడం అనేది కంపల్సరీ. చట్టపరంగా ఎవరైనా సరే దాడి చేసినప్పుడు ఖచ్చితంగా చట్టాలను ఉపయోగించుకొని క్రైస్తవులు ముందుకెళ్ళాలి. అలాగే దాడులు ప్రేరేపించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ కొన్ని సంస్థలు కానీ దాడి చేశారు కాబట్టి మన సత్తా ఏందో చూపిద్దామని చెప్పి కొన్ని కుల ఆర్గనైజేషన్స్ని కమ్యూనికేట్ చేసుకుంటూ కొన్ని ఉద్రేకపూరితమైనటువంటి వ్యాఖ్యల ద్వారా దాడి వచ్చేస్తారు. మీరు ఇందాక అన్నట్లుగా జన్వాడ వెళ్ళారు, అందరూ వెళ్ళారు, జైలు జిందాబాదులు కొట్టారు, అయిపోయింది. ఇంకా వీళ్ళు వేరే కార్యాచరణకి వెళ్ళిపోయారు. జన్వాడ వాళ్ళు ఏమైపోయారో కూడా ఎవరికి సంబంధం లేదు. అలా కాకుండా మనం సరైనటువంటి చట్టపరమైన కార్యక్రమం చేస్తే అక్కడికి ఆగదు ఆ కార్యాచరణ. చట్టం ఖచ్చితంగా తన పనిని తను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఇలా చేస్తూ చాలా చక్కటి కార్యాచరణ అండి. ఓకే. ఇంకా మీరు చేసే ఈ కార్యాచరణలో, మీరు ముందుకు సాగే ఈ క్రమంలో మీకు ఏదైనా వేరే ఆర్గనైజేషన్ నుండి వ్యతిరేకత కానీ, మీ మీద వ్యక్తిగతంగా అంటే మిమ్మల్ని బ్యాడ్ చేయాలని కానీ అలాంటి పరిస్థితులు కానీ, లేదా వేరే ఆర్గనైజేషన్ అంటే ఇలా క్రిస్టియానిటీ పక్షంగా నిలబడే వేరే ఆర్గనైజేషన్ మీకు వ్యతిరేకంగా పనిచేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ప్రారంభంలో నన్ను అర్థం చేసుకున్నంతసేపు కూడా నా మీద కాస్త వ్యతిరేకత భావంతో మాట్లాడిన వ్యక్తులు చాలామందినే ఉన్నారు, కానీ ఇప్పుడైతే అటువంటి పరిస్థితులు లేవు. కాలక్రమేణా సమసిపోయాయి. కాలక్రమేణా నా అభిప్రాయాలు, నా ఆలోచనలు, నా దర్శనం ఏంటనేది వారికి అర్థమైంది. రెండవది, నేను ఎవరికి పోటీ కాదు, ఎవరికి శత్రువుని కాదు. నేను ఒక పని నిమిత్తం, ఒక దర్శనం నిమిత్తం వచ్చాను. ఆ దర్శనాన్ని కొనసాగించడమే నా ముందున్నటువంటి పరుగు పందెం, అంతే తప్ప నేను ఒకరికి పోటీయో లేకపోతే ఇంకొకరిని డామినేషన్ చేయాలో అని చెప్పి అనుకునేటట్లయితే ఈసరికి నేను చేసినటువంటి కార్యక్రమాలు క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో ఎవరు చేసి ఉండకపోవచ్చు అనేది నేను అనుకుంటాను. నా ఛానల్ ఇంచుమించు లక్షలు దాటిపోవాలా. నేను చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా అప్లోడ్ చేసి
పబ్లిక్ చేసి వారిని డామినేట్ చేయాలి, వీరిని డామినేట్ చేయాలి అని అనుకుంటే నేను ఓన్లీ ఇక్కడ ఆగేవాడిని. కానీ నా ఆలోచన అది కాదు. నేను ప్రభుత్వం మాట ఇచ్చినటువంటి మాట నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను ప్రభుత్వం చేసినటువంటి ఒడంబడిక ఏదైతే ఉందో, నా దర్శనాన్ని, నేను అనుకున్నటువంటి క్రైస్తవ సమగ్రతను, స్వేచ్ఛను, క్రైస్తవ్యానికి ఏదైతే అప్పగించాలనుకున్నానో దాన్ని డెఫినెట్లీ చేసి తీరాలి, అంతే, చచ్చేలోపు. రెండవది, బైబిల్ గ్రంథాన్ని నెత్తి మీద పెట్టుకొని రేపటి తరము వారు స్వేచ్ఛగా సువార్తను ప్రకటించుకోవాలనేదే నా యొక్క కోరిక. నిజంగా చెప్పాలి అని అంటే నెక్స్ట్ తరానికి బైబిల్ గ్రంథం అందుద్దో లేదో అనే ఒక భయం అయితే ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలామందికి ఉంది. కానీ మనం ఆగ్రహావేశాలతో వెళ్ళిపోయి ఈ రోజుకి ఇది సాధించేశాము అని సాటిస్ఫై అవ్వటం ద్వారా ఏమీ సాధించలేం, ఏమీ చేయలేం. ఈ రోజుకి చేయటం కాదు, మనం వేసే ప్రతి వ్యూహము మన దర్శనాన్ని చూపించాలా. మన దర్శనం రేపటి తరంకి బైబిల్ గ్రంథాన్ని అప్పగించాలి, రేపటి తరానికి స్వేచ్ఛాయుతమైనటువంటి క్రైస్తవ సమాజాన్ని చూపించాలి. ఈ తరహాలో మనం అడుగులు వేయాలి. మనం ఏ స్టెప్ చేస్తూ ఉన్నా సరే, ఈరోజు గెలిచేసాం, ఈరోజు సాధించేసాం, ఈరోజు పోలీసులను తిట్టాం, ఈరోజు రెవెన్యూ వాళ్ళని తిట్టేసాం, కలెక్టర్ని తిట్టాను. మొన్న ఒక ఆయన అంటున్నాడు, విక్టర్ ప్రసాద్ గారు, పలానా ఆయన అండి అసలు కలెక్టర్ని నుంచోబెట్టి నీళ్లు తాగిచ్చాడండి అన్నాడు. నుంచోబెట్టి నీళ్లు కాదు కదా, పాలైనా తాగిచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ రేపు నీ దర్శనం ఏంటనేది ఖచ్చితంగా ప్రభుకి సమాధానం చెప్పాల్సిన అవసరత ఉంది. దాన్ని రీచ్ అవుతున్నాం లేదనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తిట్టడం, కొట్టడం, బూతులు మాట్లాడటం, లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడటం. రాధా మనోహర్ దాస్ మాట్లాడాడు, సుప్రీంకోర్టుని ఛాలెంజ్లు చేస్తూ మాట్లాడాడు. దాని ద్వారా ఏం జరుగుతుంది? మనం బిరిలో ఉండి యుద్ధం చేయగలగాలే తప్ప దాన్ని దాటి, హద్దులు దాటి యుద్ధం చేస్తే మనం యుద్ధ భూమిలో లేనట్లే. అది మాత్రం ఖచ్చితంగా గమనించాలి. మనం మన పరిధి దాటి మనం ఏది చేయటానికి లేదు. రెండు, చట్ట పరిధి దాటి మనం ఏది చేయటానికి లేదు. మన స్థితిని దాటి మనం ఏది చేయటానికి లేదు. ఈ విషయాన్ని క్రైస్తవ ఆర్గనైజేషన్లు అన్నీ కూడా గమనించాలి. నీ దర్శనం ఏంటి? ప్రభు దగ్గర నువ్వేం మాట్లాడావు? క్రైస్తవ సమాజానికి నువ్వేం మాట ఇచ్చావు? ఖచ్చితంగా నీ వెనకున్నటువంటి వ్యక్తులు ఏం చేయగలుగుతున్నారు? నీ దర్శనాన్ని పాటిస్తున్నారా లేదా? రెండవది, రాజకీయ సీజన్, ఇది పొలిటికల్ సీజన్. ఈ పొలిటికల్ సీజన్లో కూడా వారి యొక్క వ్యక్తిత్వాలు బయటపడిపోతాయి. ఇప్పుడు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వారి వ్యక్తిత్వాలు బయటపడిపోతాయి. నన్ను కూడా చాలామంది పొలిటికల్ సీజన్ టైంలో చూద్దాం అన్నారు, కిందటిసారి చూద్దాం అన్నారు, కిందటిసారి ఏమీ చూడలేకపోయారు. నన్ను కిందటి పొలిటికల్ సీజన్లో ఏమీ చూడలేకపోయారు. ఈ పొలిటికల్ సీజన్లో అయినా చూద్దాము, పీటర్ పుట్టాని టార్గెట్ చేద్దాం అనుకున్నారు. నేను పొలిటికల్ వ్యూతోనో పొలిటికల్ విజన్తోనో నేను రాలా. నా విజన్ ఒకటే, దేవుని సేవ, స్వేచ్ఛాయుతమైనటువంటి పరిచర్య జరగాలి. ఇప్పుడు ఆ పొలిటికల్ విజన్తో వచ్చిన వాళ్ళందరూ తేలిపోయారు మొత్తం. నేను టీడీపీ, నేను వైసీపీ, నేను జనసేన, నేను కాంగ్రెసు అని చెప్పి చూపించేశారు బయటికి. కానీ రాజకీయాలకు వెళ్ళటం తప్పని నేనైతే అనట్లేదు. మీ విజన్ నెక్స్ట్ అడగబోతున్న దాన్ని కూడా చెప్పేస్తున్నారు, చెప్పండి. మీ విజన్ ఏంటనేది, మీ ఆర్గనైజేషన్ రాజకీయ రంగ ప్రవేశానికి ఏమన్నా అడుగులు వేస్తుందా, లేదా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసేలా ఉందా? రేపు ఎలక్షన్ అప్పుడు ఏదో ఒక పార్టీకి ఓటు వేయమని మీరు ప్రత్యక్షంగా మీ ఆర్గనైజేషన్లో నాయకులకు చెప్పబోతున్నారా? అసలు రాజకీయం పట్ల మీరు ఎలా వ్యవహరించబోతున్నారు? ఒక విషయం అయితే నేను చెప్తానండి. నా విజన్ చూసి, నా దర్శనం చూసి కొన్ని వేల మంది దైవ సేవకులు ప్రభావితమై ఈరోజు పీటర్ పుట్ట అనే వ్యక్తి నాయకత్వంలో కొనసాగాలి అని చెప్పి ముందుకొచ్చారు. వచ్చినప్పుడు దీనిలో వైసీపీ ఉంటారు, టీడీపీ ఉంటారు, కాంగ్రెస్ ఉంటారు, ఎవరి అభిమాన రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఎప్పుడైతే నేను ఒక ఎజెండా అని ప్రకటించానో వీళ్ళకి ఒక ఆలోచన, ఈయన ఒక రాజకీయ వ్యూహంతో వచ్చాడు అని అనుకుంటారు. ఒకటి, నా దర్శనం ఏదైతే ఉందో అదే. రెండవది, ఈ రాజకీయ ఎజెండాలు ఏది కూడా ఎఫ్ఎఫ్సి ఆర్గనైజేషన్కి లేవు. ఖచ్చితంగా చెప్తున్నా ఈ మాటని. ఇప్పుడు కాదు, ఉండేటట్టయితే ఇప్పుడే బయటపడిపోద్ది కదా. ఉండేటట్లయితే ఈ రాజకీయ సీజన్లోనే బయటపడిపోద్ది. కానీ నేను చెప్పా, రాజకీయ సీజన్ వ్యూహంతో వచ్చిన వాళ్ళు అందరూ బయటికి వెళ్ళిపోయారు. రాజకీయ సీజన్ ఆ రాజకీయంలో అడుగు పెట్టాలని ఆలోచనతో ఆర్గనైజేషన్ ఉపయోగించుకోవాలి అనే వ్యూహంతో వచ్చిన వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. పంపించేసాం, రిమూవ్ చేస్తాం. కానీ
ఒకటైతే నేను చెప్తున్నా, చాలా జాగ్రత్తగా గమనించండి ఈ పాయింట్ మాత్రం. సేవకులు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని అంటే ఎవరి ఒపీనియన్ వారిది, ఎవరు నమ్మినటువంటి డినామినేషన్ల ప్రకారం వారి సిద్ధాంతాలు వారివి. నేను ఎవరిని కూడా వ్యతిరేకించను ఆ విషయంలో, ఎవరి రాజకీయాలు వాళ్ళవి. కానీ ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ తరపున మేము పొలిటికల్ వింగ్ అనేది ఒకటి ఉంది ఆర్గనైజేషన్లో. వెల్ఫేర్ వింగ్, ప్రొటెక్షన్ వింగ్, అలాగే యూత్ వింగ్, మహిళా విభాగం, అలాగే పొలిటికల్ వింగ్. పొలిటికల్ వింగ్ అనేది చాలా కీలకమైనది. ఆ పొలిటికల్ వింగ్ దేని కొరకు ఉపయోగించామంటే ఇప్పటి వరకు మేము ఏదైనా ఒక పొలిటీషియన్ని ఇన్వైట్ చేయడానికో, లేకపోతే పొలిటికల్గా వీళ్ళు ఏదైనా స్టాండ్ చేసినప్పుడు దాన్ని ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేయడానికో ఉపయోగించామే తప్ప ఇప్పటి వరకు రాజకీయ వ్యూహంతో అడుగులు వేయాల. పొలిటికల్ వింగ్ అనగానే రాజకీయంలోనికి వెళ్ళిన ఎఫ్ఎఫ్సిఐ నాయకులు కాదు, పొలిటీషియన్తో సంబంధాలు కలిగి కొన్ని విషయాలు సమస్యలు పరిష్కరించడానికి ముందుండేవారు. అంతేనండి, పొలిటికల్ వింగ్ అంటే అలా. అవునండి. ఓకే. రెండవది పొలిటికల్ వింగ్కి సంబంధించి మేడిశెట్టి ఇజ్రాయెల్ గారు ఉన్నారు. మేడిశెట్టి ఇజ్రాయెల్ గారు స్టేట్ పొలిటికల్ ఇన్ఛార్జ్. ఆయన అయ్యా నేను సేవలో ఉంటూ రాజకీయాల్లో ఉన్నాను అని అంటే మేము చెప్పాం, మీరు రాజకీయాల్లో ఉంటాను అని అంటే మీరు ఎమ్మెల్యే అయితే ఆర్గనైజేషన్కి మంచిదే కదండి, లేకపోతే మీరు ఎంపీ అయితే ఆర్గనైజేషన్లో ఒక ఎంపీ ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడని మేము చెప్పుకుంటాం, మంచిదే కదండి. కానీ ఆర్గనైజేషన్కి రాజకీయాలకి సంబంధం లేదు. ఏదైనా రాజకీయాలకు వ్యతిరేకం కాదు. అంటే మీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ ఆ దిశగా ముందు నుంచే అడుగులు వేసుంటే వాళ్ళకి అడ్డుకట్లు వేసేది లేదు. వాళ్ళకి అడ్డుకట్లు వేయం. ఆయన వైసీపీ నుంచి చిన్న ప్రశ్న నాది, సలహా అనుకోండి, అది స్వీకరిస్తారు వ్యతిరేకిస్తారు, ఇప్పుడు మీ ఇష్టం. చాలా ఆర్థికంగా వెనకబడి ఉంది కదా మీ ఆర్గనైజేషన్. ఏదో ఒక పార్టీ పక్షంగా ఉంటే ఏమన్నా మీకు ఏమన్నా మరి ఫండ్ ఇవ్వచ్చేమో కదా, దాన్ని ఎందుకు వినియోగించుకోలేదు? మీరు వినియోగించుకోకూడదు అనుకున్నారా? అలా వినియోగించుకుంటే ఇంకా మీ దర్శనానికి లేకపోతే మీ యథార్థతకి భంగం వాటిల్లుతుంది అనుకుంటున్నారా? అసలు ఆ విధంగా ఎవరొకరు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా, వినియోగించుకుంటే తప్పేంటి అనేవారు కూడా ఉండొచ్చు. అప్పుడు మీ సమాధానం ఏంటి? నాకు గుడివాడలో నేను పేర్లతో సహా చెప్పేస్తాను. దైవజనులు లివింగ్స్టన్ గారు నాకు ఫోన్ చేసి, అన్న పేర్లు కూడా చెప్పేస్తున్నాను, మీకు రుజువు కూడా లైవ్లో వెళుతుంది కాబట్టి అర్థం. అన్న వెనిగండ్ల రాము గారు ఏదో ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేస్తారంట, వారు కొంత నూతన వస్త్రాలను కూడా తీసుకొని మీకు అమ్మగారికి అలాగే సంఘానికి కొంత అమౌంట్ తీసుకొని వస్తాము, పీటర్ పుట్ట గారిని కలవాలండి అని అన్నారు. కొడాల నాన్నగారికి ఆపోజిట్గా ఉన్నటువంటి వ్యక్తి వెనిగండ్ల రాము గారు. నేను చెప్పా, అయ్యో భలే పనండి, ఆయన రమ్మనండి, ఆయన ఏం చేయాలనుకుంటున్నారో చెప్పమనండి అని అన్నాను. అన్న తర్వాత అన్న మీరు వ్యతిరేకంగా మాట్లాడొద్దు అన్న దయచేసి అని అన్నాడు. అంటే నేను ఒక మాట చెప్పాను, అయ్యా నా దగ్గర కట్టుకుంటాక బట్టలు అయితే ఉన్నాయి, రెండవది డబ్బులే కావాలి అని అనుకుంటే నేను ఈ సంస్థను ప్రారంభించటమో లేకపోతే సేవలోకి రావటమో అవసరంలా, నాకున్న వ్యాపారాల్లోనే ఉండేటోడిని. కానీ వారు వస్తానంటున్నారు కాబట్టి రమ్మనండి. ఆర్గనైజేషన్లో ఇప్పటివరకు సేవకులకు పెట్టిన బట్టలతో పాటుగా కొన్ని నాకు కొంత ఒక ఇంచుమించుగా ఒక 250 బట్టలకు సంబంధించి సేవకులకి ఇవ్వమని చెప్పి దైవజనులు ప్రవీణ్ అయ్య గారు పంపించారు. వాటితో పాటుగా మన ఆర్గనైజేషన్ నుంచి కూడా మనం కొన్ని కలెక్ట్ చేసి ఇంచుమించుగా 500 మందికి సుమారుగా బట్టల కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మన క్రిస్టఫర్ అయ్య గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు స్టీఫెన్ బాబు గారు ఇచ్చిన వాటిలో ఇంచుమించుగా ఒక 15 పీసులు ఉన్నాయి. ఆయనకి వెనిగండ్ల రాము గారికి అలాగే అమ్మగారికి కూడా మనం ఇచ్చి వారికి ప్రార్థన చేసి పంపిద్దామండి, అంతేగాని ఆర్గనైజేషన్ తరపు నుంచి మనం ఏమీ తీసుకోం. రాజకీయంగా ఎవరొచ్చి మనకు ఏదైనా ఆఫర్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో తీసుకునేది లేదు. ఇది ఖచ్చితంగా. అంటే మీరు తీసుకోవచ్చా మేము తీసుకోకూడదా అని అంటే మీ ఇష్టాలు, అయ్యి సేవకుల ఇష్టాలని నేను వ్యతిరేకించను. కానీ ఆర్గనైజేషన్ మాత్రం ఖచ్చితంగా వాటికి విరుద్ధంగా ఉంటుంది. అంటే ఏదో ఒక పార్టీ పక్షంగా పనిచేస్తూ లేదా ఏదో ఒక పార్టీ ఇచ్చే సొమ్ముకి ఆశపడేదిగా లేదండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక 2 ప్రశ్నలతో నేను ముగిస్తాను. తర్వాత మీరు చెప్పాల్సింది చెప్పి కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. చాలామంది ఆర్గనైజేషన్ నాయకులు సమస్య రాగానే వాళ్ళు అక్కడే ఉండి స్థానిక పోలీస్ స్టేషన్కో స్థానిక మండల ఆఫీస్కో
ఏదో మండలాధికారికో లేదా విఆర్ఓకో ఎవరొకరికి ఫోన్ చేసేస్తారు, చేసి మాట్లాడుతారు. మాట్లాడిన విషయాలు ఆ రికార్డింగ్స్ కూడా ఏదో పలానా పోలీసు వారితో ఇలా మాట్లాడడం లేదా ఇలా హెచ్చరిక ఇలా చేసాం మన ఆర్గనైజేషన్ నుంచి మనను ఫటాఫట్ ధనాధన అన్నట్టుగా ఆ కాల్ రికార్డింగ్స్ కూడా పెడతారు. మీరు అలాగా ఎందుకు ఎప్పుడు అంటే ఒక పోలీస్ అధికారితో ఎప్పుడు మీరు మాట్లాడలేదా, లేక సమస్య పరిష్కారానికి దూరంగా ఉన్నప్పుడు ఎవరితోటి మీరు ఫోన్లో సంప్రదించలేదా, ఆ ప్రాంతానికి అందుబాటులో లేని అధికారితో మీరు మాట్లాడలేదా? ఒకవేళ అంటే అధికారులతో అలా మాట్లాడిన విషయాలు మీరు పబ్లిక్ చేస్తే మీకు ఇంకా కొద్దిగా ఈయన పెద్ద పెద్ద అధికారులతో కూడా మాట్లాడుతున్నారు అన్న ఏమన్నా ఒక ఆధారణ మీకు లభించవచ్చేమో కదా. ఎవరితో మాట్లాడలేదా, మాట్లాడి పెట్టకూడదు అనుకున్నారా, లేకపోతే దానివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి? వాస్తవానికి వీళ్ళు ఒక ఎస్ఐతో లేకపోతే ఒక సిఐతో లేకపోతే కింద స్థాయి పోలీస్ ఆఫీసర్స్ కానిస్టేబుల్స్తో మాట్లాడి వాళ్ళు ఏదో మాట్లాడినప్పుడు వాళ్ళని బ్లేమ్ చేయడానికి వాళ్ళు చేసేటటువంటి ఆలోచన ఒకటి. గవర్నమెంట్ అధికారులతో మాట్లాడినటువంటి విషయాలను పబ్లిక్లో పెట్టడం అంత కరెక్ట్ కాదు. రెండవది వాళ్ళు కూడా లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి కరెక్ట్ కాదు, అది కూడా చెప్పండి. అది లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి కొన్ని విషయాలని సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పాస్టర్ గారిని తిట్టొచ్చు, ఎందుకంటే పాస్టర్ గారిని తిట్టడం ద్వారా పోలీసు వాళ్ళు పాస్టర్కు వ్యతిరేకమని కాదు అక్కడ పాయింట్. ఎందుకంటే అక్కడ పరిస్థితుల్ని అక్కడ సమాధానపరచడానికి వారు ఒక వ్యూహం వేస్తారు. వేసినప్పుడు ఈ వీడియోల్లో ఆడియోల్లో మాట్లాడేసి పోలీసు భూతము పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కలిపి కుమ్మక్క ఇట్లా చేశారు, పాస్టర్కి అన్యాయం జరిగింది అని చెప్పి చేయటం ఇది కరెక్ట్ కాదు. అక్కడ పోలీసు వారితో మాట్లాడినప్పుడు అది జరిగిన తర్వాత అది వారు చేయలేరు అనుకున్నప్పుడు వెంటనే పై ఆఫీసర్కి ఫోన్ చేయటం, మాట్లాడటం, దీని ద్వారా ఖచ్చితంగా అక్కడ సమాధానకరమైనటువంటి వాతావరణం తీసుకురావటమే తప్ప వారిని బ్లేమ్ చేయటం ద్వారా రేపొద్దున స్థానిక పాస్టర్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వారు ఏమంటారు కామన్గా, ఏమిరా నువ్వు మొన్న ఆడెవరినో తీసుకొచ్చావు, ఆడితో నువ్వు ఈ రకంగా మమ్మల్ని యూట్యూబ్ ద్వారా అన్పాపులర్ చేసావు, పలానా మా కానిస్టేబుల్కి మెమో ఇచ్చారు లేకపోతే ఇబ్బంది పెట్టారు పై ఆఫీసర్స్, ఏంది అది అని చెప్పి అనే పరిస్థితి వస్తే ఆ లోకల్లో సేవకుడికి సపోర్ట్ చేస్తుందా పోలీసు వ్యవస్థ? పోలీసు వ్యవస్థకి లేనిపోయినటువంటి క్రైస్తవ్యం మీద ఒక భేదాభిప్రాయం, చెడు అభిప్రాయం, క్రైస్తవులు ఇట్లా ఉంటారా, ఇంత కుట్రతో ఉంటారా, వ్యతిరేకిస్తారు, మళ్ళీ మనల్ని ఇరికిస్తారు కూడా. అది గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. మన సేవకులు కూడా ఏమనుకుంటారంటే, అబ్బా అయ్యగారు అసలు ఎరగదీసి పోలీసుల్ని చెడామడా తిట్టేశాడు అయ్యగారు, ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు మళ్ళీ, కానీ పైకి మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకనంటే మనం మన దర్శనం ఒకటే 10 సంవత్సరాల తర్వాత లేదు మన చచ్చిన తర్వాత క్రైస్తవ్యం ఎలా ఉండాలి, భవిష్యత్ క్రైస్తవ్యాన్ని ఎలా చూడబోతున్నాం అనే దర్శనంతో పనిచేసేవాడు ఈరోజు జరిగినటువంటి టీ బాగా పెట్టారు బిస్కెట్లు బాగున్నాయి అనుకునే పరిస్థితి కాదు. ఇది పరిస్థితి కాదండి. క్రైస్తవ్యం అనేది కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి వ్యూహాన్ని ఆలోచించి మనం ప్రయత్నం చేసేదే క్రైస్తవ్యం. అందువల్ల నేను ఛానల్ మీద కాన్సన్ట్రేట్ చేయనండి, లేకపోతే పబ్లిసిటీ మీద కాన్సన్ట్రేట్ చేయను. నేను ఎక్కడికి వెళ్ళినా కొన్ని వందల మంది సేవకులు ఈరోజు వాస్తవానికి ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ పేరు చెప్తే వాళ్ళ మనసులో పులకించేటటువంటి పరిస్థితి, నిజంగా బ్రహ్మరథం పట్టేటటువంటి పరిస్థితి అంటారు కదా, ఆ వర్డ్ ఉపయోగించవచ్చు ఉపయోగించకూడదు, కానీ అటువంటి పరిస్థితి క్రియేట్ అయ్యింది అని అంటే నాకేం పబ్లిసిటీ ఉంది? యూట్యూబ్ పబ్లిసిటీ ఉందా, లేకపోతే సోషల్ మీడియా పబ్లిసిటీ ఉందా? ఏ పబ్లిసిటీ అవసరంలా దేవుని సేవకుల హృదయాల్లో మంచి ఆలోచన ఏర్పాటు చేశాం. ఈరోజు నేనున్నా లేకపోయినా క్రైస్తవ సోదరులకి దైవ సేవకులకి ఒక అవగాహన రప్పించాం. క్రైస్తవుల తరపున మనము పోరాటం చెయ్యాలి, క్రైస్తవుల తరపున మనము ఒక ఆలోచన చెయ్యాలి. రేపటి రోజున కనీసం నేను లేకపోతే వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలోనే క్రైస్తవ సమాజాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎఫ్ఎఫ్సిఐ యోధులు ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్తా. ఓకే, చాలా సంతోషం. మీ ఆర్గనైజేషన్కి యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఉందా? అలాగే ఉంటే మిమ్మల్ని సంప్రదించడానికి సమాజానికి చెప్పండి. యూట్యూబ్ ఛానల్ అలాగే ఫేస్బుక్ అకౌంట్ కూడా మీరు తెలియజేస్తే డేవిడ్ చూపించండి, ఎవరైనా దీని గురించి ధోని గారు చెప్తారా? అంటే ఛానల్ పేరు అనౌన్స్ చేయండి, పర్వాలేదు. ఎఫ్ఎఫ్సిఐ మీడియా
అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దానిలో చాలా కార్యక్రమాలు, ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు దానిలో ఉన్నాయా అని అంటే అన్నీ ఉండవండి. ఇప్పటివరకు చెప్పినటువంటి కాస్త వ్యూహంతో, ఆలోచనతో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని సమాధానపరిచినటువంటి చాలా కార్యక్రమాలు దానిలో ఉండవు. కొన్ని కార్యక్రమాలు మాత్రమే మనం దానిలో చూపించడం జరిగింది. ఖచ్చితంగా ఎఫ్ఎఫ్సిఐ మీడియా అనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దాని ద్వారా కొన్ని అవగాహన కార్యక్రమాలని మీరు తెలుసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఎఫ్ఎఫ్సిఐ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ని మీరు ఒకసారి వీక్షించండి, దర్శించండి. అందులో ఉన్న కార్యక్రమాలను బట్టి ఆ ఛానల్ ఆలోచన విధానం మీకు నచ్చితే ఆ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎఫ్ఎఫ్సిఐ మీడియా అనే యూట్యూబ్ ఛానల్. అలాగే పీటర్ పుట్టా గారిని పర్సనల్గా సంప్రదించాలనుకుంటే ఫేస్బుక్లో పీటర్ పుట్టా అని మీరు టైప్ చేస్తే ఫేస్బుక్ అకౌంట్ కూడా ఆయనది ఓపెన్ అవుతుంది. ఆయన ఇలా కనపడతాడు, అంబేద్కర్ గారు ఇలా కనపడినట్టు ఈయన ఇలా కనపడతారు, మీరు వెంటనే గుర్తుపెట్టచ్చు. ఇక చివరి ప్రశ్న, తర్వాత మీరు చెప్పాల్సింది చెప్పి ముగించేద్దాం. మీ మీద ఏదైనా ఈ పోరాటంలో మీరు ఏమైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, జైలుకి వెళ్ళడం, లేదా మీ మీద కేసులు ఫైల్ అవ్వడం అలాంటిది ఏమైనా జరిగిందా? దాని పరిష్కారం కోసం మీరు ఎలాంటి ప్రయత్నం చేశారు? ఇప్పటివరకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కేసులు అవుతాయని తెలుసు, లేదా ఇంకా ఇతరత్ర ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతాయని తెలిసి కూడా ఒకటే నేను పదే పదే మాట్లాడుతున్నటువంటి విషయం, నా దర్శనాన్ని ముందు పెట్టుకొని వెళ్ళటం జరిగింది. పెద్ద డోర్నాల్లో ట్రైబల్ యాక్ట్ కింద కేసు కట్టారని చెప్పి అది మీ నోటీస్లో కూడా ఉంది. మీ మీద కూడా ఆ పెద్ద డోర్నాల విషయంలో అదొకటి. రెండవది, దైవజనులు సతీష్ కుమార్ గారు కల్వర్ టెంపుల్ అనే డిజిటల్ పరిచర్యలను ప్రారంభించినప్పుడు వారికి వ్యతిరేకంగా మేము చాలా కార్యక్రమాలు చేసాం, చాలా ఉద్యమాలు చేసాం. దానిలో కూడా మేము వెళ్ళకోకుండా వాళ్ళు ప్రిన్సెస్లోకి వెళ్ళి మారణాయుధాలతో వారి మీద దాడి చేయబోయామని చెప్పి వారు కేసులు ఫైల్ చేశారు. మూడవది, మిర్యాలగూడ కల్వర్ టెంపుల్ విషయంలో కూడా కేసులు ఫైల్ చేశారు. ఆ కేసులో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చాలా ఉంటున్నాం. అలాగే తదుపరి మచిలీపట్నంలో జరిగినటువంటి బరియల్ ఇష్యూకి సంబంధించి దాని మీద అరెస్ట్ వారెంట్ కూడా పెండింగ్లో ఉందని చెప్పి ఉంది. ఇలాగా మరొక కేసు, ఈ కేసుల విషయంలో అయితే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. కేసులను ఎదుర్కోవాలి అని అంటే ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు కూడా కావాలి. కానీ ఏది ఉన్నా లేకపోయినా దేవుని పనిలో ముందుకు అలాగా కొనసాగుతూ ఉన్నాం. ఓకే, ఇంకా మీరు ఏదైనా క్రైస్తవ సమాజానికి మీ ఆర్గనైజేషన్ పక్షంగా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ముగించుకుందాం. ఇంకా ఎవరైనా మీలో ఎవరైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే, క్లుప్తంగా చెప్పదలుచుకుంటే ముగింపు మాటలు చెప్పండి. లేదు అనుకుంటే పీటర్ పుట్టా గారి మాటలతో మనం సెలవు తీసుకుందాం. ఎందుకనంటే సహజంగా మేము మీ అందరితోటి ఎక్కువ విషయాలు మాట్లాడించాలని నేను అనుకున్నాను. ఆలస్యమైంది మీ రాక. పైగా మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా కలిసి మీకు లంచ్ ఏర్పాటు చేయాలన్న సదుద్దేశం మాది. ఎఫ్ఎఫ్సిఐ నాయకులకు మా స్టూడియోకి పిలిచి జస్ట్ లంచ్ లేదా డిన్నర్ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. అందులో భాగంగానే సో ఆ విధంగా ఏదో ఒక విందుకు పిలిచినట్టుగా కాకుండా ఈ విధమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను పీటర్ పుట్టా గారితో చెప్పినప్పుడు మంచిదన్నని ఆయన సంతోషిస్తూ తప్పనిసరిగా మీ ఆహ్వానం మాకు చాలా ఆనందమని తెలియజేశారు. ఇక నేను ఆశించిన మేరకు స్థానికంగా ఉన్న నాయకులు వస్తారని నేను ఊహించాను. అంటే ఈ నిడదవోలు మండలం, ఇది భీమవరం, ఇలా కాకినాడ, ఇలా వాళ్ళు వస్తారని కూడా నేను ఊహించాను. కానీ వారి పరిచర్య భారాన్ని బట్టి వారు రాలేకపోయారు. వీలైతే దేవుని చిత్తమైతే ఎఫ్ఎఫ్సిఐ నాయకులు అందరినీ, మ్యాక్సిమం ముఖ్యమైన నాయకులందరినీ మరొక్కసారి నేను పిలిచి మీ అందరితో కలిసి మరొక వేదిక కూడా నేను పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ సమయంలో పీటర్ పుట్టా గారు ముగింపు మాటలు తెలియజేస్తే పెద్దలైన వారి యొక్క ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుని భోజనం చేసి మనం సెలవు తీసుకుందాం. ఓకే అండి. క్రైస్తవ సమాజంలో చాలామంది అడ్వకేట్లు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, రెవెన్యూలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఆర్గనైజేషన్కి మీ సహకారం అందిస్తే లీగల్ అడ్వైస్ లేదా ఎక్కడైనా దాడులు జరిగినప్పుడు వెంటనే మనం ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకుంటూ, కోఆర్డినేట్ చేసుకుంటూ
ఆ సమస్య మీద సరైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటే ఇంకా కాస్త మనకి సులభతరంగా సమస్యలు పరిష్కారం అవటానికి ఈజీ పద్ధతిలో మనం ముందుకెళ్ళటానికి ఒక అవకాశం ఉంది. అడ్వకేట్లు ఎవరైనా సరే ఆర్గనైజేషన్లో జాయిన్ కావాలి, ఈ సంస్థ ద్వారా ఎన్నో దేవుని కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచన ఉన్న అడ్వకేట్లు సంప్రదించండి నన్ను. అలాగే నేను హిందువులకి ఒక మంచి సలహా ఇవ్వాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. హిందూ సోదరులందరూ కూడా, చాలామంది చెప్తున్నారు హిందూ బంధువులందరికీ అంటున్నారు, నేను కూడా అదే చెప్తున్నా. నా హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హిందువులు ఎవ్వరు కూడా మాకు శత్రువులు కాదు. మీరు రక్షింపబడాలి అనే కోరికతో వచ్చినటువంటి దైవ సేవకులు మేము, మీ కొరకు అనుదినము ప్రార్థించేటటువంటి దైవ సేవకులము. ఈ మధ్యకాలంలో హిందూ ధార్మిక సంస్థల పేరుతో మిమ్మల్ని పక్కద్రోవ పట్టిస్తూ మిమ్మల్ని అనేకమైనటువంటి ఉద్రిక్తతలకు ప్రేరేపిస్తూ ఉన్నటువంటి కొన్ని సంస్థలు, క్రైస్తవుల మీద విషం గక్కించేటట్లు చేస్తున్నటువంటి కొన్ని సంస్థలు, వారు చేస్తున్నటువంటి పని వల్ల మీలో కొన్ని ఎమోషన్స్ను ప్రేరేపించబడి మీరు కొంత క్రైస్తవ్యానికి వ్యతిరేకం అవుతున్నారనే విషయాన్ని నేను ఈ మధ్యకాలంలో చాలా డీప్గా గమనిస్తూ ఉన్నాను. వారు చేస్తున్నటువంటి కార్యాచరణ ద్వారా మేము కొన్ని సమయాల్లో పరిష్కార దిశగా కేసులను పెట్టడం ద్వారా చాలామంది బిడ్డలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది అయితే అన్న ఇది మేము అనుకోకుండా చేశాం, సారీ మమ్మల్ని వేరే వాళ్ళు ప్రేరేపిస్తే అన్నప్పుడు హిందూ సోదరుల్ని క్షమించి వారి మీద కేసులు ఎత్తించేసినటువంటి సంఘటనలు కూడా చాలా జరిగాయి. కాబట్టి వారి యొక్క ఉద్రిక్తమైనటువంటి ప్రేరేపణలకి మీరు ప్రలోభపడొద్దు. హిందూ సోదరులందరికీ చెప్తూ ఉన్నాను, రేపటి రోజున మనం స్వేచ్ఛాయుతమైనటువంటి స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి మనం స్వతంత్ర్యాన్ని కోల్పోయి ఒకరికొకరు హిందువులు, క్రైస్తవులు, ముస్లింలని ఎడబాట్లను కలిగి మనము తన్నుకు చచ్చేటటువంటి పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవద్దు. మనం భారతీయులమే, మనకున్నటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం చాలా గొప్పది. దీనిలో మనం అందరం కూడా అన్నదమ్ముల్లాగా మెలుగుదాం. కొంతమంది ఎక్కడెక్కడో ఒక పాస్టరో ఏదో క్రైస్తవ్యంకి వ్యతిరేకంగా మాట్లాడాడు, ఇంకో పాస్టరో ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇంకో పాస్టర్ ఏదో చేశాడని చెప్పి ఒక 10 మంది 15 మంది క్రైస్తవులు చేసినటువంటి కార్యక్రమాలను బట్టి క్రైస్తవ్యాన్ని అంతా వ్యతిరేకించడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. క్రైస్తవ్యం అనేది ప్రేమను బోధించేది, క్రైస్తవ్యం అనేది క్షమను బోధించేది. కాబట్టే మేము ఈరోజు హిందూ సోదరులందరికీ తెలియచేస్తూ ఉన్నాం, మీ కొరకు అనునిత్యము ప్రార్థించటానికి, మీ కొరకు అనునిత్యము మేము ప్రలాపించటానికి, మీ కొరకు అనేక రాత్రులు ఉపవాస ప్రార్థనలు చేసి మీ కొరకు మీరు క్షేమాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు మేము. మీ జీవితాలు మార్చబడాలి, తాగుళ్ళు మార్చబడాలి, వ్యభిచారం మార్చబడాలి, దొంగలు మార్చబడాలి అనేటటువంటి ఉన్నతమైనటువంటి ఒక వ్యవస్థ భారతదేశంలో ఉంది అని అంటే అది ఓన్లీ క్రైస్తవ వ్యవస్థ, దైవ సేవకుల వ్యవస్థ మాత్రమే. ఇది హిందూ సోదరులందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరొకటి, సేవకులకు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. సేవకులందరూ కూడా క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ గురించి ఒకటి తెలుసుకోవాలి. కార్పొరేషను క్రైస్తవ సమాజానికి ఏ రకంగా ఉపకరిస్తుంది, వెల్ఫేర్ ఏ రకంగా ఉపయోగపడుతుంది. అలాగే మైనారిటీ కమిషన్ ఒకటి వర్క్ చేస్తూ ఉంది. మైనారిటీ కమిషన్ క్రైస్తవ సమాజానికి ఏ రకంగా వర్క్ చేస్తుంది, ఈ విషయం ఇప్పుడు చెప్పాలి అంటే చాలా సమయం పట్టేస్తుంది. ఇప్పటికే సమయం చాలా ఎక్కువైంది. కాబట్టి వీటి గురించి సపరేట్గా నేను తర్వాత మాట్లాడతాను. క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనారిటీ కమిషన్, ఇవి ఏ రకంగా క్రైస్తవ సమాజానికి ఉపయోగకరంగా ఉన్నవి అనేది మీ యొక్క మీటింగ్స్లో, అసోసియేషన్లో మీరు తెలియచేయాలి. అసోసియేషన్ మీటింగ్స్ అని అంటే ఐక్యతతో ఉండేటటువంటి మీటింగ్స్. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అసోసియేషన్కి సంబంధం లేదు అని అనొద్దు. దయచేసి అసోసియేషన్ను వీలైతే మీరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న FFCI ఆర్గనైజేషన్తో కమ్యూనికేట్ అయ్యి మీరు క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మీరు ఎదుర్కోవచ్చు. అలాగే యూనిటీని కనపరచండి. ఆ ఫెలోషిప్ మాకు సంబంధం లేదు, ఈ ఫెలోషిప్ మాకు సంబంధం లేదు, మా ఫెలోషిప్పే అనే పద్ధతిని ప్రస్తుతం మానేసుకుంటే చాలా మంచిదనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందువల్ల అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చాప కింద నీరులాగా పూర్తిగా పాకిపోయినాయి. ఇంతవరకు ఉన్నటువంటి క్రైస్తవ సమాజం స్వేచ్ఛాయుతమైనటువంటి క్రైస్తవ సమాజం కాదు ఇప్పుడు ఉన్నది. అంతా కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజమే. డీప్గా మేము లోపలికల్లా ఈ విషయాల్లో ఉండి తెలుసుకొని మేము చెప్తూ ఉన్నాము.
ఖచ్చితంగా అందరూ కూడా యూనిటీతో ఉండాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఉన్నటువంటి ప్రతి విషయంలో చట్టాలను ఉపయోగించుకోండి, మీరు బయటికి రండి. అలాగే రెవెన్యూని ఉపయోగించుకోండి, పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకోండి, మైనారిటీ కార్పొరేషన్ ఉపయోగించుకోండి, మైనారిటీ కమిషన్ ఉపయోగించుకోండి, వెల్ఫేర్ పొందండి, ఉన్నతమైనటువంటి మందిరాలను కట్టుకోండి, ఉన్నతమైనటువంటి పరిచర్యలను చేసుకోండి. చక్కటి విధి విధానాలలో నోరు జాగ్రత్తగా పెట్టుకొని చక్కటి విధి విధానాల్లో ముందుకు కొనసాగితే క్రైస్తవ వ్యవస్థలో మనకున్న దర్శనాన్ని ముందుకు కొనసాగించవచ్చు. ఇది సేవకులకు తెలియజేసేటటువంటి విషయం. అలాగే పోలీస్ వ్యవస్థకు, రెవెన్యూ వ్యవస్థకు నేను ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అదేంటి అనంటే, మన ప్రాంతాలలో ప్రతి ప్రాంతము, మన ప్రాంతాలలో, మన జిల్లాలలో, మన ఏరియాలలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అనేక రకాలైనటువంటి హిందూ సంస్థల పేరుతో కొన్ని సంస్థలు, బహిష్కరింపబడినటువంటి కొన్ని సంస్థలతో సహితం ఇప్పుడు కొన్ని కమిటీలను ఫామ్ చేసి వారు ఆ కమిటీల్లో ఏమి ప్రేరేపిస్తున్నారు అని అంటే, వాస్తవానికి హిందూ టెంపుల్స్కి కానీ క్రిస్టియన్ ప్రార్థనా మందిరాలకు కానీ పర్మిషన్స్ లేకుండా ఉన్నాయి. కోకోళ్ళలో ఇంచుమించు 90% ఉంటాయి. హిందూ దేవాలయాలతో సైతం రోడ్డుకు అడ్డంగా కట్టేస్తారు, లేకపోతే కాలువగట్ల మీద కట్టేస్తారు, ఎక్కడికక్కడే ఉంటాయి. ఎందుకంటే స్వేచ్ఛాయుతమైనటువంటి మత స్వాతంత్రం కలిగినటువంటి భారతదేశంలో ఇది ఒక ఆనవాయితీగా కొనసాగిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, వారు చట్టంలోని లొసుగుల్ని చూపిస్తూ, చట్టంలో ఏ రకంగా ఎదుటి వ్యక్తిని ఎదుర్కోవాలనేది చూపిస్తూ కొన్ని ఆర్గనైజేషన్లు చేస్తున్నటువంటి, హిందూ ఆర్గనైజేషన్లు చేస్తున్నటువంటి కార్యాచరణలో భాగంగా ఆర్టీఏలు వేయటం, అలాగే అధికారులను ఇబ్బంది పెట్టడం, పోలీసుని ఇబ్బంది పెట్టడం, క్రైస్తవులను ఇబ్బంది పెట్టడం, ఈ కోణంలో చేసేసరికి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది అంటే, మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పులే, మన ఉద్యోగం మనం కాపాడుకుంటే సరిపోద్దులే, రెవెన్యూ కూడా మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పులే, ఆడు అడిగిన ఆర్టీఐకి సంబంధించిన సమాచారం ఇచ్చేస్తే పోలా, ఆడు కోర్టులో తేల్చుకుంటారు, కోర్టులో తన్నుకుంటారు, చేస్తారు. చర్చి కూలగొట్టాల్సిన పరిస్థితి వస్తే కోర్టు నుంచి ఏ ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ ప్రకారంగా చర్చిని కూలగొట్టొచ్చులే అని ఒక అవగాహన రాహిత్యంతో పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ప్రవర్తిస్తూ ఉంది. కానీ పోలీసు వ్యవస్థకి, రెవెన్యూ వ్యవస్థకి నేను ఒకటే చెప్తూ ఉన్నా, ప్రతి ప్రాంతంలో పీస్ కమిటీలు అనేవి ఏర్పాటు చేయండి. ప్రతి ప్రాంతంలో, ప్రారంభం నుంచి నేను మోగుతున్నటువంటి విషయమే, ప్రతి ప్రాంతంలో ఎమర్జెన్సీ ఇమ్మీడియట్లీ మీరు పీస్ కమిటీలు ఏర్పాటు చేయండి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు పీస్ కమిటీలు ఏర్పాటు చేసి చక్కటి వాతావరణాన్ని తీసుకుని వచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఇబ్బంది జరగకుండా, అలాగే ముస్లింలకు ఇబ్బంది జరగకోకుండా, హిందువులకు ఇబ్బంది జరగకోకుండా ముందస్తు ప్రణాళికలు మీరు చేయగలిగితే రేపటి యొక్క సమాజాన్ని చాలా చక్కగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకోకుండా స్వేచ్ఛాయుతమైనటువంటి స్వతంత్రాన్ని అనుభవించేటటువంటి సమాజాన్ని చూడగలరు. అది మీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ ఉద్యోగంలో మీరు ఏం సాధించారు అని అంటే, నేను ఒక ఇల్లు సాధించాను, కొంత డబ్బులు సాధించాను, ఉద్యోగం ద్వారా డబ్బులు సాధించాను, ఇది కాదండి. నేను ఉద్యోగం చేస్తున్నంత సేపట్లో సమాజానికి ఉన్నతమైనటువంటి స్వేచ్ఛను అందించాననే ఒక సాటిస్ఫాక్షన్ కూడా మీకు కలుగుతుంది. కాబట్టి పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగము, ఉన్నటువంటి లా ఏదైతే ఉందో, కోర్టు, వీటన్నిటి మీద నేను ఈ విషయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నాను. ఈ వ్యవస్థలన్నీ కూడా చక్కటి కార్యాచరణ చేయాలి. మైనారిటీ కమిషను, మైనారిటీ కోర్టు కూడా, మైనారిటీ కార్పొరేషన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి అని అంటే, వచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో క్రైస్తవులకి తెలియనివ్వకోకుండా సైలెంట్గా అలా పెట్టి కూర్చుంటుంది. వాళ్ళు ఏం పని చేస్తారు అని అంటే, సైలెంట్గా ఈ బిస్కెట్లు తెచ్చుకుంటూ కూర్చోవటం, తినడం తప్ప ఉద్యోగాలు చేసేటటువంటి పరిస్థితి మైనారిటీ కార్పొరేషన్లో నేను ఇప్పటి వరకు చూడలేదు. వారికి అప్పగించబడిన పనులు ఏంటి అని అంటే, మైనారిటీ కార్పొరేషన్ పనులు, ఉద్యోగస్తులకి కార్పొరేషన్ పనులు అప్పగించరండి. మీకు తెలుసో లేదో, వేరు ఉద్యోగాల పనులు అప్పగించేసి, ఎందుకు అని అంటే కార్పొరేషన్లో చేసే పని, ఉద్యోగం ఏమీ లేదు. నేను ఖచ్చితంగా లైవ్ ద్వారా తెలియజేస్తా ఉన్నా, ఏమీ లేదు. ఎందుకనంటే క్రైస్తవులు ఎల్లరో మా చర్చి శిథిలావస్థలో ఉంది, మాకు ఎంతో అంత డబ్బులు ఇస్తే ముందు దాన్ని బాగు చేసుకుంటాం, అడగరు. క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ నుంచి మందిరాలు కట్టుకుంటాం, మాకు ఇది కావాలి అని అంటే వెళ్ళరు మనోళ్ళు. మరొకటి, బరియల్ గ్రౌండ్లకి సంబంధించిన పరిస్థితులు మాకు క్రియేట్ చేయండి అని అంటే
కొట్లాట్లు జరిగి చచ్చి తలకాయలు పగలగొట్టుకొని మాలాంటి వాళ్ళు ఇబ్బంది పడే వరకు కూడా మైనారిటీ కార్పొరేషన్ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా బరియల్ గ్రౌండ్స్ ఇస్తే ఏం జరుగుతుందండి? చక్కటి స్వేచ్ఛ కలుగుతుంది క్రైస్తవులకి. మరి మీరు అధికారులుగా ఉండి దేవుడు మంచి అవకాశాన్ని అదృష్టాన్ని ఇచ్చినప్పుడు మీరు ఉపయోగించి క్రైస్తవ సమాజానికి మేలు చేస్తే చాలా బాగుంటుంది. ఈ విషయంలో మేము ఖచ్చితంగా ప్రిన్సిపల్ సెక్రటరీని అతి త్వరలో కలిసి ఈ విషయాల మీద కూడా మాట్లాడాలనే ఆలోచనతో ఉన్నాం. మైనారిటీ కమిషన్ కోర్టు కూడా ఇదివరకులా కాదు, ఇప్పుడు బాగానే పనిచేస్తున్నారు. ఇక్బల్ బాషా గారు అలాగే జితేందర్ సింగ్ గారు వీళ్ళందరూ కూడా చక్కటి కార్యాచరణ చేస్తూ ఉన్నారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇవి నేను మైనారిటీ వారికి కానీ అలాగే దైవ సేవకులకు కానీ పోలీస్ యంత్రాంగానికి కానీ నేను తెలియజేస్తూ ఉన్నాను. దైవ సేవకులందరూ కూడా నేను ఒకటే విషయాన్ని తెలియజేస్తున్నా, ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతున్నటువంటి కార్యాచరణలు మీకు అందరికీ కూడా ఇష్టపూర్వకంగా నచ్చి మీరు ఆర్గనైజేషన్ ద్వారా మీరు ఒక అవకాశాన్ని ఒక నాయకుడిగా ఎదగాలనే ఆలోచన లేదా క్రైస్తవ సమాజానికి బాధ్యతాయుతమైనటువంటి సేవలు అందించాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు ఎఫ్ఎఫ్సి ఆర్గనైజేషన్ పీటర్ పుట్ట అనే నన్ను కానీ లేదా స్టేట్ సెక్రటరీ గారు వారిని కానీ స్టేట్ ప్రెసిడెంట్ గారు స్టీఫెన్ బాబు గారిని కానీ సంప్రదిస్తే ఇప్పటి వరకు కూడా స్టేట్ ప్రెసిడెంట్ గారు స్టీఫెన్ బాబు గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి 250కు పైగా సమస్యలను పరిష్కారం చేయటం జరిగింది. ఈ కార్యాచరణలో సహకరించిన ఎఫ్ఎఫ్సిఐ నాయకులు దైవజనులు అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతోమందిని ఆర్గనైజేషన్లోనికి ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. రండి, దేవుని పనిలో అందరం కూడా చక్కటి ఔదార్యంతో పనిచేసి మన దాతృత్వాన్ని బాధ్యతను క్రైస్తవ సమాజానికి మనం అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ తరానికి మనం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి నాయకులుగా సేవకులుగా మిగిలితే అంతకు మించినటువంటి దేవుని దర్శనం నెరవేరదు. కాబట్టి దేవుని దర్శనం నెరవేరాలంటే మీరు మీ బాధ్యతను ఖచ్చితంగా కనపరచాల్సిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నా పిలుపు మేరకు విచ్చేసిన ఎఫ్ఎఫ్సిఐ నాయకులు అధినాయకులు అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులు అన్న నాకు అత్యంత ప్రియమైన నా స్నేహితుడు, మేమిద్దరం నైట్ 12-1 గంటకు కూడా ఏం పని లేకపోయినా హాయ్ అని మెసేజ్ పెట్టుకునేటటువంటి చక్కటి అనుబంధం ఉన్నటువంటి దేవుడిచ్చిన నా స్నేహితుడు నా అన్న వికేఆర్ గారికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారి కుటుంబ సభ్యులకు బిడ్డలకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచిది, చాలా సంతోషం అండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరిని ఇక్కడికి నడిపించిన పీటర్ పుట్టా గారి ద్వారా నడిపించిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మరి ఎఫ్ఎఫ్సి అని ఆర్గనైజేషన్ నిడదవోలు కొవ్వూరు ఇటువైపు కొయ్యలగూడెం జంగారెడ్డిగూడెం ఇటువైపు కూడా మీరు వ్యాప్తి చేయాలని లేదా ఇక్కడున్న నాయకులను పాస్టర్స్ ఫెలోషిప్స్ను కూడా మీరు సంప్రదించి మీ కార్యాచరణ తెలియజేసి ఇక్కడ కూడా నాయకులను ఇటువైపు కూడా ఏర్పాటు చేస్తే ఇటు కొవ్వూరు రాజమండ్రి అటు కొయ్యలగూడెం జంగారెడ్డిగూడెం ఇంకా అటువైపు చాలా ఉన్నాయి ప్రాంతాలు, చింతలపూడి, సో అలాగే నిడదవోలు మండలం, ఇటు పెరవలి మండలం, ఇంకా ఇటు ధవళేశ్వరం, అంటే ఇటువైపు అటు ఏపీలో ఇంకా మీరు వెళ్ళవలసిన మీకు దగ్గర ఉన్న ఈ ప్రాంతాలలో కూడా మీరు ఏర్పాటు చేస్తే చాలామంది నన్ను అడిగారు, మీ పీటర్ పుట్టా గారితో ఉంటున్నాను, మీరు ఎఫ్ఎఫ్సి అయినా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. నేను ఎఫ్ఎఫ్సిఐలో సభ్యుడిని కాదు, కానీ ఎఫ్ఎఫ్సిఐకి నేను ఒక ముఖ్యమైన సలహాదారుని అనుకోండి లేదా మీ శ్రేయాభిలాషను అనుకోండి, మీకు ఎప్పుడు సిజిటిఐ మినిస్ట్రీ తరపున నా ఆలోచన, నా విధానము లేదా నా ప్రోత్సాహము మేమేది మా వరకు అవుద్దో అది మేము చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మీరంతా మా పరిచర్య కోసం, మా కార్యక్రమాల కోసం, మా కుటుంబం కోసం, మా సిజిటిఐలో ఉన్న మినిస్ట్రీలో ఉన్న కుటుంబ సభ్యులందరి కొరకు, ఆయా దేశాలను కుటుంబ సభ్యులందరి కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతూ, మీ గురించి కూడా మేము మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. మాకు అందుబాటులో ఉన్న మీరు చేసే ఉద్యమాల్లో కూడా నా వంతుగా నా పాత్ర ఏదో నేను దాన్ని పోషించడానికి కూడా నా అవకాశాన్ని బట్టి నేను పాల్గొంటానని తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ముగించుకుందాం. దైవజనులు చివరిలో వచ్చారు. నేను థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి వ్యక్తులు మరొకరు ఉన్నారు. ముఖ్యంగా నేను ఏదైనా కార్యక్రమం నిమిత్తం బయటకు వెళ్తున్నానంటే నేను వచ్చే వరకు కూడా నా కుటుంబ సభ్యులకి చాలా ఒక డౌట్,
ఏమో ఏ కేసులో ఇరుక్కుపోతాడో, ఎక్కడికి వెళ్ళి ఏమైపోతాడో, ఏమి ఇబ్బంది పడుతున్నాడో ఎప్పటికప్పుడే నన్ను ప్రోత్సహిస్తూ నన్ను బలపరుస్తూ ఉన్నటువంటి ముఖ్యంగా నా భార్య ఉష, అలాగే నా పిల్లలు కూడా, నా పిల్లలు నా ఆలోచనకు బాగా దగ్గరగా నువ్వేం చెప్తే అదే, నువ్వు ఎలా చేస్తే అలాగే, మేము నీతోనే. మొన్న ఒక ఇష్యూలో మేము బరిల్ గ్రౌండ్ ఇష్యూలో వెళితే 300 మంది ఒకేసారి మా మీద పడి చంపేటటువంటి పరిస్థితి. నాతో పాటు ఎఫ్ఎఫ్సిఐ పెడన మండల ఇన్ఛార్జ్ చిన్న శామ్యుల్ గారు, అన్నా మీరు వెళ్ళిపోండి అన్న, మీరు తప్పుకోండి అన్న, నేను ఏదో రకంగా తప్పించుకుంటానన్నా అనే పరిస్థితుల్లో నేను ఒకటే మాట అన్నా, నేను వెళ్ళటమేందయా, ఫస్ట్ పోతే నేనే అనే కాస్త నేను మాట్లాడిన తర్వాత మా అబ్బాయి కూడా నాతోనే ఉన్నాడు ఆ రోజు. అరే నువ్వు తప్పుకొని ఆ గోడ దూకేసాయి అనే పరిస్థితుల్లో కూడా వాడు ఒకటే మాట అన్నాడు, అమ్మో నేను వెళ్తే ఫాస్ట్ గారిని కొట్టేస్తారు, ఇక్కడ నేను తప్పుకుంటే ఫాస్ట్ గారిని కొట్టేస్తారు అంటుంటే, నేను నా ఆలోచనలు నా బిడ్డలకు కూడా దేవుడు ఇచ్చాడు అని అంటే నేను చాలా ఆ విషయంలో సంతోషించాను. ఎందుకంటే కాస్త వ్యూహంతో అడుగులు వేయేస్తే మంచిదే, కానీ కాస్త ఆలోచన లేకోకుండా వెళ్ళకూడదు ఏ విషయంలోకైనా. అది ఒకటి. మరొకటి, నా తల్లిదండ్రులు అంత గొప్ప భక్తులు, గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి డాడీ మమ్మీ, వారి యొక్క ఆలోచనలు ఏంటి అని అంటే సంఘ పరిచర్య. 7 సంఘాలు సంఘ పరిచర్య చూసుకుంటే ముందు బండి వెళ్ళిపోతూ ఉంటుంది, సూపరో డోపరో 7 సంఘ పరిచర్యలు కూడా బలమైనటువంటి పరిచర్యలు వెళ్ళిపోద్ది. కానీ నువ్వెందుకు ఈ ఆలోచన నిర్ణయించుకున్నావు అని చెప్పి ప్రారంభంలో నన్ను చాలా డిస్కరేజ్ చేసినప్పటికీ ఇప్పుడు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, ప్రభు కొరకు ఏమైపోయినా పర్వాలా, నువ్వు ముందు అక్కడికి వెళ్ళు, నీ ద్వారా దేవుని పని అక్కడ జరగబోతుంది. నన్ను అరెస్ట్ చేశారని చెప్పి మొన్న మచిలీపట్నం నుంచి నా ఫోన్లన్నీ కూడా సీజ్ చేస్తే పోలీసు వారు, నాన్నగారి నెంబర్ ఉంది అక్కడ, ఆయన పేరేంటి నాన్న, డానియల్ గారి దగ్గర నాన్నగారి నెంబర్ ఉంటే, నాన్నగారికి మంచి సన్నిహితులు, ఆయనకి ఫోన్ చేస్తే ఆయన బాగా షివరింగ్ వచ్చేసి బయలుదేరి మచిలీపట్నం వచ్చేశారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏంట్రా అరెస్ట్ చేశారా, ఏమైంది నీకు, ఇది కాకుండా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, అక్కడ సక్సెసా ప్రోగ్రాం అనేసరికి నాలో నిజంగా గూజ్ బంప్స్. అటువంటి పరిస్థితి. నిజంగా నా తల్లిదండ్రులు కూడా నా దర్శనాన్ని అంగీకరించి నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. వారికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా నా సంఘ బిడ్డలైతే ఇంకా చెప్పనవసరం లేదండి. వారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. నిజంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు సంఘ బిడ్డలు ఎలా ఉంటారంటే, ఎందుకమ్మా పాస్టర్గా గొడవలు ఎందుకు, కొట్లాట్లు ఎందుకు, ఇవన్నీ ఏంటి అసలు, మనం సంఘంలో పాస్టర్ అంటే ఏదో ప్రేమగా చక్కగా ఉండే పాస్టర్ కావాలని, సౌమ్యంగా ఉండే పాస్టర్ కావాలని కోరుకుంటాం, కానీ ఇదేందమ్మా ఇదేం ముచ్చట అనుకుంటారు. కానీ నా సంఘ బిడ్డలు చేసేటటువంటి ప్రార్థన ఎలా అంటే, వాళ్ళు ఏడుస్తూ, ఎప్పుడు కూడా ఏడుస్తూ, అయ్యా మా సేవకుడు బాధ్యత కలిగిన సేవకుడు, మా సేవకుడిని బలపరచండి, అయ్యా మా సేవకుడు బాధ్యత కలిగి పలానా చోటకి వెళ్ళాడు, మా సేవకుడిని క్షేమంగా తీసుకురండి. ఇటువంటి ప్రార్థన, వారి సహకారం నాకు ఎంతగా ఉపయోగపడుతున్నాయి అని అంటే, నేను ఈరోజు చాలా శక్తిగా ముందుకు వెళ్ళటానికి గల కారణం నా సంఘం. కాబట్టి నా సంఘ బిడ్డలందరికీ కూడా ఈరోజు మరి ముఖ్యంగా రావిగుంట సంఘ బిడ్డలకి నేను నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు నన్ను ఎంతగానో ప్రేమించి ప్రోత్సహించి నాకు సంఘ పరిచర్యల విషయంలో పలానా రోజు కూటం అని చెప్పి మంగళవారం శనివారం జరిగే కూటాలు కూడా వాళ్లే నడిపించేసి ఆ కూటంలో ఎంతోమందిని బలపరిచేస్తూ సువార్తలకు వెళ్ళిపోతూ, అయ్యగారు రాలేకపోతాడు మనం వెళ్ళిపోదాం పలానా కూటానికి అని చెప్పి వెళ్ళిపోతూ వారు ఎంతగా బలపరిచారు అని అంటే, సంఘము రెట్టింపు అయ్యేటంతగా బలపరిచారు ఈరోజు సంఘాలని. హల్లెలూయా. అంటే సేవకుడు ఉండి జరిగిస్తేనే పరిచర్య అని అంటే, ఈరోజు అటువంటి అపోహలతో ఉన్న సేవకులు చెప్తూ ఉన్నా, సేవకుడు ఉండే జరిగించేది కాదు. సేవకుని యొక్క దర్శనము, సేవకుని యొక్క ఆలోచన సంఘంలో ఎప్పుడైతే ఉంటుందో, ఆ ఆలోచన వస్తుందో, అప్పుడే సంఘ పరిచర్యలో మనం సక్సెస్ అయినట్టు. దీన్ని నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే.
రెట్టింపు సంఘం అయింది ఈరోజు నా సంఘాలన్నీ. నేను ఓన్లీ ఒక్క సండే మాత్రమే వెళ్తాను. కాబట్టి నా సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి అన్న వికేఆర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే.